ఏ నిర్ణయం చేసినా, ఏ చట్టాలు చేసినా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకు వర్తించే విధంగా చట్టాలు ఉండాలని చెప్పని ఆనాడు మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి చెప్పడం జరిగింది. అదే దిశలో, అదే కేవలో మహాత్మా గాంధీ ఆలోచన విధానం మేరకు 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల వాళ్ళ కూలీల వారు తినడానికి తిండి లేని పరిస్థితి, పూర్తిగా కరువు కాటకాల్లో అల్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలకు కనీసం తిండి పెట్టాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు గొప్ప పథకం ఇది. ఎవ్వరు కూడా ఊహించలే. 100 రోజుల ఉపాధి హామీ పథకం ప్రతి పల్లెల్లో, గూడాల్లో, తాండవాల్లో ఉన్న పేదవాళ్లకు పట్టడండం పెట్టడం కోసం తెచ్చినటువంటి స్కీమ్. ఈ స్కీమ్ను నిర్వీర్యం చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీని మీరేమైనా తిట్టండి, కానీ కాంగ్రెస్ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన మీరు చేసినట్టు చూస్తూ ఉన్నాం. కానీ ఆ కోపాన్ని మీరు తీసుకొచ్చి దుర్మార్గంగా ఇలా పేద ప్రజల పొట్టగొట్టే కార్యక్రమం చేస్తుంటే ఇది సహించరానటువంటి విషయము. దీనిపైన ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా ఈ చట్టాన్ని పార్లమెంటులో ఉపసంహరించుకునేంత వరకు పల్లెలన్నీ ఏకం కావాలి.